నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 23 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో అండ్ ఇంకా మన ఫెస్టివల్ 15 డేస్ మాత్రమే ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే మన గణేషునికి మొత్తం మట్టి పని అయితే అయిపోయింది. పైనుంచి కింది వరకు కంప్లీట్గా మట్టి పని అయితే అయిపోయింది. అండ్ ఇంకా 2 డేస్ తర్వాత మన గణేషునికి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మన పెయింటర్స్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో మన గణేషుని వెనకాల బిల్డింగ్ ఉంది కదా, సో ఆ బిల్డింగ్ అయితే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ జోగారావు సార్ టీం అయితే సో నైట్ వెళ్ళాలి, బట్ బాలరాముని విగ్రహం అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. సో అందుకోసమే వాళ్ళు నైట్ వెళ్ళలేదు, ఈరోజు వెళ్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ వరకు అయితే వాళ్ళు వర్క్ చేశారు మన బాలరాముని విగ్రహం. సో బాలరాముని విగ్రహం అయితే సూపర్గా ఉంది. సో మన అయోధ్యలో రామ్లాల్ ఎట్లయితున్నాడో సేమ్ అదేవిధంగా అదే ఫేస్ అయితే తీసుకొచ్చారు. మన మట్టి కళాకారులు జోగారావు సార్ అయితే చాలా బాగా వర్క్ చేశారు. అండ్ జోగారావు సార్ తోటి కూడా మాట్లాడిపించిన అండ్ ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడరి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే జర వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెలవోయి అన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 23 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 15 డేస్ మాత్రమే ఉంది. సో మన గణేషునికి మట్టి పని అయితే మొత్తం అయితే అయిపోయింది. అండ్ మన స్వామివారు మొత్తం అయితే రెడీ అయిపోయారు. 2024లో మన ఖైరతాబాద్ బడా గణేశుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. మొత్తం 70 అడుగుల మట్టి గణేశుడు. అండ్ ఈసారి రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతున్నాడు మన ఖైరతాబాద్ బడా గణేశుడు, ఎందుకంటే స్వామివారి ఫేస్ చాలా బాగుంది. సో మనకు పోస్టర్ ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే మన కమిటీ వాళ్ళు అయితే రెడీ చేయించారు. అండ్ మనకు శిల్పి రాజేందర్ సార్ అయితే సో ఎవ్రీ ఇయర్ మన గణేషుని రెడీ చేస్తాడు. మెయిన్ మన గణేషునికి రెడీ చేయడానికి మూల కారణం ఆయనే. అండ్ ఆయన తర్వాత వెల్డర్స్ నాగబాబు అన్న టీం అండ్ మట్టి కళాకారులు వీళ్ళందరూ కష్టపడడం వల్లనే ఈసారి మన గణేషుడు ఇంత బ్యూటిఫుల్గా అండ్ ఈసారి మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ మన జోగారావు సార్ టీం యాక్చువల్లీ నైట్ వెళ్ళాలి. సో మన బాలరాముని విగ్రహం సంబంధించిన వర్క్ అనేది నైట్ అయిపోలేదు. సో ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ విజయవాడకి వెళ్తున్నారు వాళ్ళు. సో విజయవాడలో కూడా సో మట్టి గణేషుని చేస్తున్నారంట, 70 అడుగుల మట్టి గణేషుడు అక్కడ కూడా. సో ఆ మట్టి గణేషుని చేయడానికైతే విజయవాడ వెళ్తున్నారు. సో మూర్తి గారి టీం అయితే వచ్చేసి ఇంకో 2 లేదా 3 గంటలలో మొత్తం తిండికి వచ్చేస్తారు, వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని. అండ్ చూడొచ్చు మీరు, సో వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ నిన్న సో డ్రోన్ విజువల్స్ తీసిన, సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో డ్రోన్ విజువల్స్లో మన గణేశుడు అయితే మంచిగా కనబడుతుండే. ఎక్స్పెషల్లీ స్వామివారి ఫేస్ అయితే నాకు ఈసారి చాలా బాగా నచ్చింది. స్వామివారి బెల్ట్ దగ్గర సో కొంచెం చిన్న వర్క్ బ్యాలెన్స్ ఉంది. అండ్ జ్యువెలరీ వరకు చూడండి, ఇక్కడ ఆఫ్ పెట్టారు జ్యువెలరీ, ఇంకా ఆఫ్ పెట్టాలి. సో అది పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇంకా చిన్న వర్క్స్ అయితే పైన ఉన్నాయి. సో మధ్యాహ్నం లోపు, సో ఇంకా ఎంత కాదన్నా మధ్యాహ్నం లోపు మనోళ్ళు వర్క్ చేసుకొని కిందికి దిగుతారు ఇక. సో నేనైతే ఇంకా 2 గంటలు అన్నా కానీ, సో ఇంకేం కొంచెం ఇంకా టైం ఎక్స్టెండ్ చేసుకున్నా కానీ మధ్యాహ్నం లోపు మట్టి పని అయితే 100% మన గణేషునికి రెడీ అయిపోతుంది. అండ్ రేపు ఎల్లుండి విగ్రహం ఆరినా కానీ సో ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో మన బిల్డింగ్ వెనకాల పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా మట్టి పని అయిపోయిన తర్వాత అన్ని విగ్రహాలను చూద్దాం. సో అన్ని విగ్రహాలు ఎట్లున్నాయి ఏందనేది. సో అందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ మీద అప్డేట్స్. సో ఎందుకంటే ఇక మట్టి పని అయిపోయింది కాబట్టి ఇంకా పెయింటింగ్ అప్డేట్స్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా అందరూ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రైట్, చూడండి మన శ్రీనివాస కళ్యాణ మండపం కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్కే బ్యాలెన్స్. సో డిజైనింగ్ కూడా మనకు మొత్తం రెడీ అయిపోయింది. మన విష్ణుమూర్తి స్వామి చేత చూడండి శంకు చక్రము అండ్ విష్ణు చక్రము అండ్ స్వామివారికి మొత్తం ఆభరణాలు అయితే వేసారు. సో స్వామివారి కిరీటం కానీ అండ్ ఇక్కడ కడియాలు అండ్ వేలకు రింగ్స్, ఇక్కడ అండ్ పంచ కానీ సో కండువ కానీ సో మంచిగా అయితే రెడీ చేసారు. అండ్ ఇక్కడ సో ఇన్ని రోజులు మనం సముద్రుడు అని చెప్పినాం, కానీ ఈయన సముద్రుడు కాదు, మధ్యలో ఉన్న విగ్రహం ఆకాశరాజు. సో ఆకాశరాజు అండ్ పద్మావతి అమ్మవారికి అండ్ మన విష్ణుమూర్తి స్వామికి కన్యాదానం చేస్తున్నట్టు ఈసారి మన కమిటీ వాళ్ళు అయితే సో ఈ విగ్రహాలను అయితే రెడీ చేసారు. అండ్ టోటల్ కాన్సెప్ట్ వచ్చేసి లోక కళ్యాణం కాన్సెప్ట్. అండ్ చూడండి మన పద్మావతి అమ్మవారి చేతిలో మాల ఉన్నది. అండ్ సో ఇక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారు మన సముద్రుడు దేవుడు.
అండ్ ఇది మన శ్రీనివాస కళ్యాణ మండపంలో. సో ఫైనల్ అవుట్పుట్. సో మనకి ఇంకా పెయింటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ విగ్రహాలు మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకా మట్టి పని అయిపోయింది కాబట్టి సో ఫైనల్గా అయితే చూపిస్తున్నా. ఒకసారి ఆకాశరాజు స్వామి గారి ఫేస్ చూడండి. నెక్స్ట్ పద్మావతి అమ్మవారి ఫేస్ చూడండి. సో అమ్మవారు కూడా చాలా బాగున్నారు. నెక్స్ట్ మన బాలరాముని విగ్రహం చూద్దాం. సో చాలా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉన్నాడు మన బాలరాముడు. అండ్ మన గణేష్ని స్టేజ్ పైన ఇంకొక స్టేజ్ అయితే వేసారు మన బాలరామునికి. సో ముంగడ దానికి సంబంధించిన డిజైనింగ్ అనేది చేసారు. అండ్ దీనిపైన కూడా సాఫ్ట్ ఫినిషింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో స్వామివారి మెయిన్ పీఠం. సో స్వామివారి మెయిన్ పీఠం అయితే రెడీ అయింది. అండ్ మనకు అయోధ్యల స్వామివారి పీఠం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే డిజైనింగ్ అయితే చేసారు. అండ్ మన రామ్లాల పాదాలు చూడండి. స్వామివారికి పట్టీలు పెట్టారు అండ్ కడియాలు కూడా ఉన్నాయి. అండ్ సో స్పెషల్లీ నాకైతే ధోతి మాత్రం చాలా బాగా నచ్చింది. సో రియల్గా మనకు ధోతి ఎట్లయితుందో సో మన అయోధ్యల బాలరామునికి సేమ్ అదే విధంగా జ్యువెలరీ అండ్ ధోతి అయితే సెట్ చేసారు. అండ్ కండువా కూడా చూడండి. సో చాలా బాగుంది. అండ్ స్వామివారి చేతిలో విల్లు బాణము. స్వామివారి ఫేస్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో మనకు సేమ్ అస్సలు ఏం తేడా లేదు. ఫేసు పోస్టర్లో ఉన్నట్టే సేమ్ అదే విధంగా అయితే రెడీ చేసిరు చూడండి. చాలా బాగుంది. అండ్ స్వామివారి బాడీలో ఆభరణాలు అండ్ విల్లు బాణము సో యాస్టీస్ దింపేసిరు మన జోగారావు సార్. చూడండి ఎంత బాగుండో మన బాలరాముడు చూడండి. అండ్ ఇక్కడ మకర తోరణం కూడా రెడీ అయిపోయింది చూడండి. సో మకర తోరణానికి సంబంధించిన దశావతారాలు అన్ని విగ్రహాలు అయితే పెట్టారు చూడండి. అన్ని విగ్రహాలు అయితే కవర్ అయిపోయినాయి. సో దశావతారాల తోరణం కూడా మనకు మొత్తం రెడీ అయిపోయింది. బాలరాముని విగ్రహం చూసారు కదా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మన రాముడు మీకు ఎట్లా అనిపిస్తున్నాడో సో కామెంట్ చేయండి. అండ్ రామ భక్తులు కూడా అందరూ కామెంట్ చేయండి జయ శ్రీరామ్ అని. సో స్వామివారి పాదాలు సో ఇన్ని రోజులు అయితే మొత్తం గోన సంచులు ఉండే. అండ్ ఈరోజు అయితే ఓపెన్ చేసిరు. అండ్ స్వామివారి పాదాలకు పట్టెలు కూడా పెట్టి చూడండి. సో పట్టెలు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో తీసిన. సో మధ్యలో ఎక్కడన్నా యాడ్ చేస్తా క్లిప్పు చూడండి. లేకపోతే ఈ క్లిప్ తర్వాతనే ఆ క్లిప్ యాడ్ చేస్తా. రైట్ చూడండి. సో మనకు 2 పాదాలకు పట్టెలు అయితే పెట్టారు. స్వామివారి పాదాలు లేకపోతే మన బుజ్జి ఎలక. సో ఎలక కూడా రాఖీ పెట్టారు. రైట్ చూడండి. సో స్వామివారి పాదాలు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ సో ఫైనల్ ఫినిషింగ్ చేయాలి. మధ్యలో అది చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు, మన సార్ వాళ్ళు చేయరు, జోగారావు సార్ టీం చూడండి. సో స్వామివారి పాదాలు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ దర్శించుకునే వాళ్ళు ఉంటే దర్శించుకోండి. సో ఈ పాదాల కోసం అయితే లక్షలాది మంది జనాలు స్వామివారి పాదాలు ముట్టుకోవాలి. సో స్వామివారి పాదాల మీద పడి కష్టాలన్నీ చెప్పుకోవాలని అయితే అవకాశం కోసం వేచి ఉంటారు. బట్ ఆ అవకాశం అయితే అందరికీ దక్కదు. సో కొంతమంది మాటకి దక్కుతుంది. అండ్ మీ అందరి కోసం నేనైతే స్వామివారి పాదాల దగ్గర నుంచి చూపిస్తున్నా. అండ్ మీరు ఇక్కడ కూడా మీరు వీడియో చూసుకుంటే కూడా స్వామివారి మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ మొక్కొచ్చు. అండ్ నెక్స్ట్ సో రాహు కేతు. సో ఇక్కడ కూడా ఒక స్టేజ్ చేసిరు. అండ్ స్టేజ్ పైన డిజైనింగ్ అండ్ రాహు కేతు విగ్రహాలు. తోక చూడండి ఇక్కడ వరకు వచ్చేది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మొండెము. అండ్ ఈ విగ్రహం వచ్చేసి తల ఉంటుంది. 1 సెకండ్. సో ఇది తోక భాగం వరకు అండ్ ఇక్కడ మొండెం వరకు ఈ విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది చూడండి. మొత్తం రెడీ అయిపోయింది. అండ్ కండువ సో జ్యువెలరీ మొత్తం సెట్ చేసిరు. అండ్ ఇక్కడ పాదాలు ఉన్నాయి ఈ విగ్రహానికి. పాదాలు అండ్ ధోతి కండువ సో జ్యువెలరీ. అండ్ పైన పాము పడగ వచ్చింది. సో మీరు పాము పడగ రెగ్యులర్ వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఒక్కసారి దూరం నుంచి కూడా చూద్దాం. రాహు కేతు విగ్రహాలకు సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ అప్డేట్. అండ్ ఇక్కడ గద కూడా పెట్టారు చూసుకోవచ్చు. అందరూ గద అన్నారు కదా. సో మనకు గద కూడా పెట్టేశారు మన కమిటీ వాళ్ళు. సో గదకు సంబంధించిన జ్యువెలరీ డిజైనింగ్ కూడా మొత్తం సెట్ చేసి చూడండి. అండ్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దర్బార్ కూడా మనకు రెడీ అయిపోయింది చూడండి. సో ఫైనల్గా మొత్తం మట్టి పెట్టేసారు ముంగడ డిజైనింగ్ కూడా. అండ్ ఇక్కడ సో ఇక్కడ కూడా డిజైన్ పెట్టారు చూడండి. సో పార్వతమ్మ విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ విష్ణుమూర్తి స్వామి విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ శివయ్య విగ్రహం రెడీ అయిపోయింది చూడండి. సో మనకు ఈసారి మొత్తము విష్ణుమూర్తి స్వామి విగ్రహాలు 3 వస్తున్నాయి. ఇక్కడ ఒక విష్ణుమూర్తి స్వామి అండ్ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఒక విష్ణుమూర్తి స్వామి. అండ్ సో పైన మన గణేశునికి 7 తలలు ఉన్నాయి కదా. సో 7 తలలో ఒక తల మన విష్ణుమూర్తి స్వామికి. సో 3 విగ్రహాలు అయితే ఈసారి మన విష్ణుమూర్తి స్వామి విగ్రహాలు వస్తున్నాయి. మన శివయ్య ఫేస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాడు మన శివయ్య. చాలా బాగుంది. సో శివయ్యకు ఆభరణాలు సో రుద్రాక్షలు అండ్ పాము. శివయ్య మెడలో పాము అండ్ పైన
గంగమ్మ చందమామ, పైన కూడా రుద్రాక్షలు ఉన్నాయి చూడండి. సో చాలా చక్కగా మన శివయ్య విగ్రహం రెడీ చేసిరు. అండ్ శివయ్య పాదాలు అండ్ పట్టీలు, పంచె, పులి చర్మం అండ్ పులి కూడా ఉంది చూడండి, చిన్న పులి. అండ్ విష్ణుమూర్తి స్వామి. సో ఇక్కడ చక్రం కూడా పెట్టారు. అండ్ సో ఇక్కడ శంఖం ఉన్నది విష్ణుమూర్తి స్వామికి. అండ్ పార్వతమ్మ చూడండి. సో పార్వతమ్మ విగ్రహం కూడా మంచిగా చేశారు. అండ్ పార్వతమ్మ చేతిలో మాల కూడా ఉంది. అండ్ రింగ్స్, బ్యాంగిల్స్. సో అమ్మవారి విగ్రహం కూడా మనకు మంచిగా అయితే రెడీ చేశారు చూడండి. ఇక ఇది మన శివపార్వతుల కళ్యాణ మండపంలో విగ్రహాల ఫైనల్ అప్డేట్. సో మొత్తము మట్టి పని అయితే అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్స్ చేస్తారు. ఇంకా పెయింటింగ్ వర్క్సే బ్యాలెన్స్. అండ్ పెయింటింగ్ తోటే మొత్తము ఈ కళ్యాణ మండపానికి సంబంధించిన డిజైనింగ్ అనేది చేస్తారు మన పెయింటర్స్. సో చూడండి. సో కవర్ అయితే గాలికి ఓపెన్ అవుతుంది. కొంచెం నేను ఇంకేమన్నా చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి బెల్ట్ భాగం, ఆశీర్వదించే చెయ్యి. సో స్వామివారి బాడీలో ఆభరణాలు మొత్తం పెట్టేసారు. సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ని ఇద్దరే పని చేస్తున్నారు. ఒక అతను పైన ఉన్నాడు, ఒక అతను ఇక్కడ ఉన్నాడు చూడండి. సో ఇద్దరు మాత్రమే పని చేస్తారంటే మీరు అర్థం చేసుకొని పని మొత్తం అయిపోయింది. యా ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం లోపు మన బడా గణేష్ని మట్టి పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో జోగారావు సార్ టీం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. అండ్ మూర్తి గారి టీం రేపు వెళ్తారంట. ఈరోజు మధ్యాహ్నం లోపు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని. అండ్ మూర్తి గారి టీం వచ్చేసి వాళ్ళ ఊరికి వెళ్ళట్లేదు. సో వాళ్ళు ఇక్కడ దిల్షనార్ వెళ్తున్నారు. దిల్షనార్ కూడా గణేష్ని రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మన వెల్డింగ్ నాగబాబు అన్న టీం అయితే రెడీ చేసారు కదా. సో వీళ్ళు వెళ్ళి మట్టి వర్క్ అయితే చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు అక్కడికి వెళ్తారంట. అక్కడ వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఖైరతాబాద్ బడా గణేష్ని కోసం మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.